హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించి మరొక అప్డేట్ అండి. ఆల్రెడీ మనకు మార్నింగ్ ఫైనల్ ఆన్సర్ కీ ఏదైతే ఉందో అది డిలీట్ చేసి సో ఇప్పటివరకు వెయిట్ చేయించి మళ్ళీ ఎన్టీఏ నుంచి జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని మళ్ళీ రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఈ ఫైనల్ ఆన్సర్ కీలో మరి ఎవరికి మార్క్స్ కలవడానికి ఛాన్స్ ఉంది అండ్ దాంతోపాటు రిజల్ట్స్ లేట్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ నుంచి మీకు జేఈ రిలేటెడ్, ఐఐటి అడ్వాన్స్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఉంటుంది. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరు అన్నట్లయితే వాళ్ళకి జాయిన్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ కీ అనేది అప్డేట్ అవ్వకపోతే ఈ రోజైతే రిజల్ట్స్ రావాల్సింది. అసలు షెడ్యూల్ ప్రకారం మనకు 25th రోజున రిజల్ట్ రావాలి, కానీ దానికన్నా ముందే ఎన్టీఏ సో రిజల్ట్స్ ఇవ్వడానికైతే ట్రై చేసింది. సో ఇచ్చే దాంట్లో కీలో మీరు ముందు కీ చూస్తే మనకు 21st రోజు రిలీజ్ చేసిన కీలో ఇక్కడ 18th డేట్తో వచ్చింది. ఓకేనా? సో కొన్ని మిస్టేక్స్ అయితే కీలో ఉన్నాయి. ఓకేనా? ఆ కీలో ఉన్న కొన్ని మిస్టేక్స్ని వాళ్ళు చేంజ్ చేసి ఇచ్చారు. అయితే ఇక్కడ షిఫ్ట్ వైజ్ నేను వెరిఫై చేయలేదు. సో షిఫ్ట్ వైజ్ వెరిఫై చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు కీతో మీ యొక్క మార్క్స్ అనే వాటిని టాలీ చేసుకోండి. ఓకేనా? మీ రెస్పాన్స్ షీట్స్ని మీరు టాలీ చేసుకోండి. దాని తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ క్యాస్ట్ ఏంటి, మీ స్టేట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా మనం పర్సంటైల్ గురించి కానీ కట్ ఆఫ్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎవరికి మార్క్స్ కలుస్తాయి, ఎవరికి మార్క్స్ కలవవు అంటే ఇక్కడ మనకు ఏదైతే 21st రోజు రిలీజ్ చేసిన కీకి అండ్ 22nd రోజు రిలీజ్ చేసిన కీలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొన్ని షిఫ్ట్లలో చేంజెస్ ఉన్నాయి. ఆ షిఫ్ట్లో నేను అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఆ షిఫ్ట్లో ఉన్న చేంజెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ 22nd రోజు రిలీజ్ చేసిన ఈ కీలో ఉన్న ఆన్సర్ల ప్రకారం ఎవరికైతే కరెక్ట్ అవుతాయో వాళ్ళకి మార్క్స్ కలుస్తాయి. ఓకేనా? ఈ కీ ప్రకారం ఎవరికైతే రాంగ్ అవుతాయో వాళ్ళకి ఇంతకుముందు కీలో చూసుకున్న మార్కుల కన్నా మార్కులు అనేవి తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఏ షిఫ్ట్లో మీరు ఏ షిఫ్ట్ రాశారో దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే దీనివల్ల మనకు రిజల్ట్స్ లేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు 18th రోజున మనకు కీ అనేది రిలీజ్ చేసి, అంటే కీ అనేది జనరేట్ చేసి 21st రోజున రిలీజ్ చేశారు. అంటే అప్పటి వరకు వాళ్ళు 18th వరకు ఒక కీని ఫైనలైజ్ చేసి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసి రెస్పాన్స్ షీట్స్తో వాళ్ళు టాలీ చేసేసి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడానికి డేటాను అంతా సేవ్ చేసి ఉంటారు. ఓకేనా? మనకు ప్రీవియస్ కీ ప్రకారం. ఇప్పుడు ఎన్టీఏ ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే అప్డేట్ చేసిన కీ ఉంటుందో ఈ అప్డేట్ చేసిన కీ ప్రకారం చేంజెస్ చేయాలి. ఎక్కడ? కీలో చేంజెస్ చేయాలి. కీలో చేంజెస్ చేసి ఆ కీలో చేంజెస్ చేసిన వాటిని వేటితో టాలీ చేయాలి? స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ షీట్స్తో టాలీ చేయాలి. ఓకేనా? స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ షీట్స్తో టాలీ చేసి వాటిని మళ్ళీ నార్మలైజ్ చేయాలి. మళ్ళీ నార్మలైజ్ చేసి డేటాను రీవెరిఫై చేసి అప్పుడు రిజల్ట్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? దీనికి ఎంత టైం పడుతుంది, ఎన్టీఏ ఎంత టైం తీసుకుంటుంది అనేది ఎన్టీఏ చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అన్న ఒక షిఫ్ట్లో 2 క్వశ్చన్సే కదా, ఇంకొక షిఫ్ట్లో ఒకటే క్వశ్చన్ కదా అంటే, గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క క్వశ్చను ఒక్క మార్క్ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్స్ని చేంజ్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ కీ ప్రకారం ఒక మెరిట్ లిస్ట్ వచ్చింది. ఓకేనా? ఒక ర్యాంకింగ్ వచ్చింది అనుకుంటే, ఈ ర్యాంకింగ్లో కొంతమందికి అప్డేటెడ్ కీ ప్రకారం తప్పు ఆన్సర్ లేననుకోండి, వీళ్ళకి మార్కులు తగ్గుతాయి కదా. వీళ్ళకి మార్కులు తగ్గాయంటే ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళ యొక్క నార్మలైజ్డ్ మార్క్స్ కూడా తగ్గుతాయి కదా. ఆ నార్మలైజ్డ్ మార్క్స్ తగ్గాయంటే వాళ్ళ పర్సంటైల్ కూడా తగ్గుతుంది కదా. వాళ్ళ పర్సంటైల్ తగ్గిందంటే వాళ్ళ ర్యాంకింగ్ కూడా తగ్గుతుంది. కాబట్టి సో అప్డేటెడ్ కీ ప్రకారం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎన్టీఏ అనేది అప్డేటెడ్ కీ ప్రకారం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేసి సో దీనికి సంబంధించి ప్రోగ్రామింగ్ చేసి వెరిఫై చేసి నార్మలైజ్ చేసింది ఫాస్ట్గా ఇస్తుందంటే ఈరోజే రావచ్చు. లేదు అంటే టైం తీసుకొని రావడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రిజల్ట్స్ లేట్ అవ్వచ్చేమో. ఓకేనా? సో ఒకవేళ రిజల్ట్స్ లేట్ అవ్వలేదు అనుకోండి, మేబీ వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసిన తర్వాతనే కీ ఇచ్చారనుకుంటే రిజల్ట్స్ ఈరోజు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను మల్టిపుల్గా చెప్తున్నాను అనుకోకండి, రిజల్ట్స్ అనేది మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే నేను కీ చేంజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన వర్క్స్ అనేది బ్యాక్ ఎండ్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి మేబీ లేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. లేదు ఒకవేళ ఎన్టీఏ వాళ్ళు ఫాస్ట్గా ఉండి వర్క్ చేసి రిజల్ట్స్ తొందరగా ఇస్తే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి అప్డేట్ అయినా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.